ఓటములనే కోటికత్తి సింగ్ జైల్లో ఉన్నాడేమో. అంటే హత్యలు చేసిన వాళ్ళకి బెయిల్ ఇస్తారా? ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఏనాడైనా చూశామా? మాకు శాపమో పాపమో తెలియదు కానీ వెంకటకృష్ణ గారు, మా రక్త మాంసాలతోనే వీళ్ళు ఆటలాడుకుంటారా? రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన క్షుద్ర పాలనప్పుడు ఆయేషా మీరా చనిపోయింది, అత్యాచారం చేసి హత్య చేశారు. అప్పుడు పిడతల సత్యంబాబు అనే ఒక అమాయకుణ్ణి 10 సంవత్సరాలు జైల్లో పెట్టారు. సాబు ముంగిట్లోకి తీసుకెళ్లిపోయి ఒక సౌహార్దమైన లాయర్లు ఏపీసీఎల్సీకి సంబంధించిన ఒక పిచ్చుక శ్రీనివాసరావు గారు, ఆంజనేయులు గారు, రాంప్రసాద్ గారు అని వాళ్ళు పోరాడి హైకోర్టు వరకు పోరాడితే ఆ సత్యంబాబుకి ప్రాణభిక్ష కలిగింది. ఈ రోజున సలీం గారిని ప్రత్యేకించి అభినందిస్తున్నా. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి కేసుని, సలీం గారిని నేనే ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ లో కలిసినప్పుడు ఆయన ధైర్యానికి రూపాయి బిళ్ళ తీసుకోకోకుండా కోడికత్తి సీన్ కేసు గురించి ఆయన చేస్తున్న ఆ హృదయానికి చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఈ రోజున చూడండి వెంకటకృష్ణ గారు, నేను అంటున్నానని కాదు, దుర్మార్గంగా సోనియా గాంధీ గారు కూడా రాజీవ్ గాంధీ హత్య కేసులో ఉన్న ముద్దాయిల్ని విడిచిపెట్టింది, కరుణాభిక్ష పెట్టింది. ఉరిశిక్ష పడిన వ్యక్తికి రాష్ట్రపతి క్షమాభిక్షలు పెడతాడా? ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి గారు సాక్ష్యానికి పోడు, సాక్ష్యం చెప్పడు, మళ్ళీ ఏదో వెలికి తీయాలంట. మళ్ళీ తీసుకెళ్లి హైకోర్టు శ్రీనివాసరెడ్డి గారి దగ్గర వేశాడు, జడ్జి దగ్గర. ఆయన 8 వారాలు వాయిదా వేశాడు. అయినా ఈ కోడికత్తి చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా, కోడికత్తి సీను కాదు కదా, మాకు సంబంధం లేదు కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కదా చేసింది. మీరు అరెస్ట్ చేస్తే జీవీ రెడ్డి అరెస్ట్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి, లేదా లోకేష్ గారిని అరెస్ట్ చేయాలి. కోడికత్తి సీన్ అరెస్ట్ చేసిండు. మీరు ఏం చెప్పారు ఎన్నికల్లో? తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పారు మీరు. మరి కోడికత్తి సీన్ ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఇంత దుర్మార్గమా? ఇంత మోసమా? అభాగ్యుడు కదండి. సావిత్రమని చూడండి, ఎండిన డొక్కలతో ఉంది. 8 సార్లు బెయిల్ పిటిషన్ వేస్తే తృణీకరించారు. బెయిల్ రాలా. 20 సార్లు సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి కనీసం విజ్ఞప్తి పత్రం ఇవ్వటానికి కూడా అనుమతి ఇవ్వాల. ఈ రోజున ఇదే కోడికత్తి సీలు జైల్లో నిరాహార దీక్షకి చేపడతానని చెప్పిన వాళ్ళ అమ్మ అన్నయ్యకి చెప్పాడు, సుబ్బరాజు గారికి, సావిత్రమ్మ గారికి, లాయర్ గారికి. దానికి మద్దతుగా రేపు విజయవాడలో దీక్ష చేద్దామని చెప్పేసానని సావిత్రమ్మ కొడుకు నిర్ణయించుకున్నారు. దానికి మద్దతుగా నేను సైతం ఆ దీక్షలో కూర్చోటానికి మేము నిర్ణయించుకున్నాం. ఈ పోలీసులు ఏం చేస్తారో కూడా తెలియదు. ఇక్కడ ఏం భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. ఆర్టికల్ 9 మాకు వర్తించదు కదా, మాకు మాట్లాడే హక్కులు లేవు కదా. ఆర్టికల్ 19 మాకు లేదు కదా. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు మనిషేనా? వాళ్ళు వండుకు తింటారా దళితుల రక్త మాంసాలని రాక్షసులు తిన్నట్టుగా? కోడికత్తి సీని మాంసం కూడా తినేస్తావా? దయ లేదా? హృదయం లేదా? రాజకీయంగా వాడుకున్నావు కదా కోడికత్తి కేసుని, ముఖ్యమంత్రి అయ్యావు కదా, నీకయ్యింది గాయం ఎంత ఉండాలి కదా కనికరం. మనుషులు కాదా మీరు? మీరు దేవులను పూజిస్తారు కదా, యేసు ప్రభుని పూజిస్తారు కదా, పాపులను క్షమించమంటారు కదా. నిన్న పెట్టారు కదా అక్కడ, ఏడుకొండల స్వామిని తెచ్చేసి తాడేపల్లిలో పెట్టారు కదా. ఏంటి దుర్మార్గం? ఏం చెయ్యాలి? ఏడవాలా, ఒకసాలా, కాండ్రించి ఉమ్మేయాలా? దీనికి ప్రతీకారం ఎలా? దీనికి మోక్షం ఎలా? ఆ న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి? మీరు ఒక మాట అన్నారు, దేశ చరిత్ర మరి ఇది ఒక అధ్యయనం. బెయిలే కదా వెంకటకృష్ణ గారు కోరింది. నిజంగా నేరం చేస్తే విచారణ పూర్తయితే శిక్షించండి. మీరు అవినాష్ రెడ్డి గారు బయట ఉన్నారు, ఎమ్మెల్సీ అనంతబాబు బయట ఉన్నాడు, మీ బాబాయిని చంపిన వాళ్ళందరూ బయట ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం చేసిన వాళ్ళు దేశాలు వదిలి పారిపోతున్నారు. మీరు ఫ్లైట్లు సప్లై చేస్తున్నారు. ఏం చేస్తావు ముఖ్యమంత్రి? ఎస్సీ ఎస్టీలు బీసీలని అరుస్తావు కదా, నా 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 అని చెప్పు కోడికత్తికి. మరి సమాధానం, ఈ కోడికత్తి ఎట్టొచ్చింది?